ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ని ఫారిన్ నుండి ఇండియాకి తెప్పించి ఇండియాలో వాటికి డేట్లు మార్చేసి అమ్మేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీ పోలీసులు ఒక ఫుడ్ రాకెట్ ని పట్టుకున్నారు. ఈ రాకెట్ ఏం చేస్తుందంటే ఫారిన్ నుండి ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ని తక్కువ కాస్ట్ లో కొనేసి వాటికి ఇండియాలో డేట్లు వాటి బార్ కోడ్లు మార్చేసి ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ లో అమ్మేస్తుంది. డొమెస్టిక్ మార్కెట్ అంటే రిటైల్ షాప్స్ లో, మాల్స్ లో, ఈవెన్ ఆన్లైన్ లో కూడా అమ్మేస్తున్నారు. వీళ్ళని పట్టుకునేటప్పుడు వీళ్ళ దగ్గర నుండి 44,000 కేజీల ఫుడ్ ని సీజ్ చేశారు. సరిగ్గా వినండి, 44,000 కేజీల ఫుడ్ అంట. ఇందులో 14,600 కేజీల బ్యావరేజెస్ ఉన్నాయి. బ్యావరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ డ్రింక్స్ కూడా. 6,000 కేజీల స్నాక్స్ ని పట్టుకున్నారు. స్నాక్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, ఇవన్నీ. 23,000 కేజీల సాసెస్ ని పట్టుకున్నారు. సాసెస్ అంటే కెచప్స్, మయోనీస్, వెనిగర్, ఇవన్నీ. ఎంత దారుణం అంటే నెలల పిల్లలకి పెట్టే ఫుడ్ యొక్క డేట్స్ ని కూడా మార్చేసి అమ్మేస్తున్నారు. వీళ్ళు డేట్స్ మార్చే మొత్తం టాప్ బ్రాండ్స్ అంటే ఓరియో బిస్కెట్స్, కోకోకోలా, ఫ్యాంటా, ఇవన్నీ. ఇండియాలో 90% జనాలు బ్రాండ్ చూసే ఐటమ్ ని కొంటారు. అలాంటి బ్రాండ్స్ యొక్క ఎక్స్పైరీ డేట్స్ ని మార్చేస్తున్నారు వీళ్ళు. అందులో మనం ఎన్ని తిన్నామో ఏమో మనకే తెలియదు. ఈ రాకెట్ లోని 6 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు ప్రెజెంట్. ఇవన్నీ చూస్తుంటే బయట ఫుడ్ కొనాలంటేనే భయం వేస్తుంది కదా. మీరు తింటారో లేదో పక్కన పెడితే మీ పిల్లలకి మాత్రం బయట ఫుడ్ ఇప్పించకండి. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది తిన్నా అరిగించుకోగలదు, పోరాడగలదు. బట్ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్. ఏం తిన్నా వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మనమే లబోదిబో అనాలి.